అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ కరకట్ట మీద ఒక కొత్త కమలాసన చూడటం జరిగింది. అతను ధర్మవరం ఎమ్మెల్యే కేటురెడ్డి వెంకటరామరెడ్డి. కొద్ది రోజుల క్రితం వరకు అదే కరకట్ట మీద ఆ నియోజకవర్గ కమలాసనం అతను తిరిగాడు. అతను ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఇతను కొత్తోడు తయారయ్యాడు. ఈ రోజు అతను 4 కెమెరాలు వేసుకుని నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి చుట్టూ ఆ కెమెరాలు తిప్పుకుంటా ఆ వీడియోల్లో తన నటనా ప్రావీణ్యం మొత్తాన్ని ప్రదర్శిస్తూ నోటికి వచ్చిన పిచ్చి కూతలన్నీ వాగుతున్నాడు. అయ్యా కేటురెడ్డి వెంకటరామరెడ్డి, నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ధర్మవరంలో ఆ నది ఒడ్డున కట్టిన ఇల్లు నీ సొంతమా కాదా? నీ సొంతమైతే ఆ ఇల్లు నువ్వు ఎప్పుడు నిర్మించావు? నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాతే కదా నువ్వు ఆ ఇల్లు కట్టింది. అంటే నీ అధికార బలాన్ని అడ్డు పెట్టుకుని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి రైతుల దగ్గర నుండి నువ్వు ఏ రకంగా లాక్కున్నావు, ఏ సర్వే నెంబర్లో నువ్వు కబ్జాలు చేశావు అనేది నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్రలో భాగంగా మీ నియోజకవర్గంలో సాక్ష్యాలతో సహా ఆయన బయటపెట్టడం జరిగింది. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఆ ధర్మవరం ప్రజలను నువ్వు ఏ రకంగా వేధిస్తున్నావు, నీ వల్ల ఆ ధర్మవరం ఏ రకంగా దోపిడీకి గురవుతుందనేది నీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఎన్ని వేల మంది రోడ్లెక్కి నిన్న నారా లోకేష్ గారికి మద్దతు పలికారు. వాళ్ళందరూ నారా లోకేష్ గారి దగ్గర మొరపెట్టుకోవడం జరిగింది. ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజల సమస్యలను అడ్రస్ చేయాల్సిన బాధ్యత నారా లోకేష్ గారికి ఉంది కాబట్టి నువ్వు చేస్తున్న దుర్మార్గాలని సాక్ష్యాలతో సహా ఆయన బయటపెట్టడం జరిగింది. నువ్వు ఏ రకంగా ఇసుక దోపిడీ చేస్తున్నావు, ఏ రకంగా రైతుల వద్ద నుండి పొలాలు కబ్జా చేస్తున్నావు, ఏ రకంగా కాంట్రాక్టర్స్ ని నీ లోకల్లో ఉన్న కంపెనీలను బెదిరించి మామూలు వసూలు చేస్తున్నావు అనేది సాక్ష్యాలతో సహా నిన్న లోకేష్ గారు మాట్లాడడం జరిగింది. నీకు దమ్ము ధైర్యం ఉంటే అదే నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టి ఫలానా చోట నేను దుర్మార్గాలు చేయలేదు, నారా లోకేష్ గారు చూపించి నేను అబద్ధాలు చెప్పి నువ్వు అక్కడుండి ప్రూవ్ చేసుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేని కట్టని ఇల్లు, ఆయన అద్దెకుంటున్న ఇల్లు దగ్గరకు వచ్చి నీ కనీస విషయ పరిజ్ఞానం లేకుండా నారా చంద్రబాబు నాయుడు అగ్రికల్చర్ ల్యాండ్ లో అక్రమంగా గృహ నిర్మాణం చేసి దాంట్లో ఉంటున్నాడు. నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా కనుక ఆ ఇల్లు నిర్మించి ఆ ఇంట్లో ఆయన ఉంటున్నప్పుడు గత 4 ఏళ్లుగా అధికారం అనుభవిస్తూ ఈ ప్రభుత్వాన్ని పరిపాలించే మీ ముఖ్యమంత్రి గుడ్డి గుర్రాలకు పడుదవుతున్నాడా? నువ్వు ఇంకా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని మాట్లాడడం జరిగింది. మిమ్మల్ని చూస్తుంటే గురిగించ గుర్తుకొస్తుంది నాకు. దాని కింద ఉన్న నలుపు దానికి గుర్తించదంట. అట్లాగే మీరు కూడా ఆ రోజు మీ నాయకుడు జైల్లో ఉండి రాష్ట్రంలో ఒక పక్క తల్లిని ఒక పక్క చెల్లిని ప్రజల మీదకు వదిలి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి రావడానికి మహిళల్ని ఉపయోగించుకుని ఈ రోజు ఆ మహిళలిద్దరిని తరివేసిన ఘనత నీ ముఖ్యమంత్రిది, నీ పార్టీది. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఆ కర్మ పట్టలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ మహిళలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాల్సిన దుస్థితికి మా పార్టీ కానీ మా నాయకులు కానీ దిగజారలేదు. నువ్వు నీ నోటికి వచ్చిందల్లా పిచ్చివాగుడు వాగితే నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఊరుకొని వచ్చా కానీ కార్యకర్తలు ఊరుకునే పరిస్థితి లేదు. నీకు ఖచ్చితంగా తగిన సమయంలో తగిన బుద్ధి చెప్పడానికి మీ ధర్మవరం ప్రజలు రెడీగా ఉన్నారు. అది నువ్వు గుర్తుంచుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి నీకు తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.